హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అడగకముందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ నా వీడియోలు చూస్తూ ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్న చాలామందికి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కమెంట్ చేస్తూ ఉండండి. నేను సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఈరోజు మన టాపిక్ వచ్చేసి IELTS ఎగ్జామ్ అనమాట. సో ఇది ఒక ఇంగ్లీష్ ఎగ్జాము. సో IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఈ IELTSఏ కాకుండా సెల్పిప్ అని ఉంటుంది. అది కెనేడియన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇండెక్స్ ప్రోగ్రామ్. అయితే ఐఎల్స్ అన్న రాయొచ్చు, మీరు కెనడా రావాలంటే సెల్పిప్ అన్న రాయొచ్చు అనమాట. సో నేనైతే IELTS రాశాను. సో ఈ IELTS అనేది ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్. కామన్గా మనము కెనడాలో కమ్యూనికేట్ చేయాలంటే కావాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఆ ఇంగ్లీష్ మనం పాస్ అయ్యి ఇక్కడ వరకు రావాలి. మొదటి స్టెప్ మనము ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఇనీషియల్గా మనకి చేతిలో ఉండాల్సింది వెస్ తర్వాత IELTS స్కోర్ అనమాట. ఈ IELTS ఎగ్జామ్ గురించి చెప్పబోయే ముందు నా IELTS జర్నీ మీకు చెప్తాను. ఈ ఎగ్జామ్ అనే కాదు, మనం ఈ కెనడా ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి చాలా అడ్డంకులు వస్తాయి. ఏదో నిమిషంలో ఇలా చిటికేయగానే అయిపోదు. అండ్ ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలు అయిపోతుందని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే నేను దాదాపు 2018లో స్టార్ట్ చేశాను. అంటే నా పాస్పోర్ట్ పోవడం అవన్నీ అది ఒక పెద్ద జర్నీ. అది 2018లో స్టార్ట్ చేస్తే నేను వచ్చింది 2023. సో దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. నాలాగే మీరు రావాలి, అంత లేట్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఓపిక అనేది ఉండాలి ఈ ప్రాసెస్లో స్పెషల్లీ. ఎందుకంటే మనం ఒకటి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ 2 నెలల తర్వాత రెస్పాన్స్ వస్తుంది. సో అలా అయిపోయి మినిమం 1 to 2 years టైం అయితే ఖచ్చితంగా పడుతుందని నేను అనుకుంటున్నాను. నా IELTS జర్నీ ఏంటంటే, నేను ఈ కోర్స్ తీసుకునేటప్పుడు మా పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది, చిన్న పాపకి 2 years. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఒక దానికి మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామంటే కమిట్మెంట్ చాలా ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. అది నా లైఫ్లో నేను నేర్చుకోవడం వల్ల ఎలా వచ్చానో ఫస్ట్ చెప్తాను. నేను అప్పుడు వర్కింగ్ ఉమెన్ అండ్ ఎట్ ద సేమ్ టైం పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, ఇల్లు చూసుకోవాలి, పనులు చేయాలి, ఇవన్నీ నేను చేసుకొని అవన్నీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చాను. సో ఆ టైంలో ఏమైందంటే IELTS చదవాలి అంటే కోర్స్ తీసుకోవాలి. నా ఇంగ్లీష్ కూడా బేసిక్ ఇంగ్లీషే. సో కోచింగ్కి వెళ్ళాలి. ఆ కోచింగ్కి వెళ్ళాలంటే మార్నింగ్ ఉంటుంది, అయితే ఈవినింగ్ ఉంటుంది. సో నాకు లక్కీగా అప్పుడు మార్నింగ్ డ్యూటీస్ ఉండేవి. సో నేనేం చేశాను, మార్నింగ్ డ్యూటీకి వెళ్తూనే ఒక డే కేర్ మాట్లాడేసి పిల్లలిద్దరిని స్కూల్ అయిపోగానే డే కేర్లో పెట్టేసి, మా చిన్న పాప 2 yearsే కాబట్టి పొద్దున్న ఉండేది, కానీ పెద్ద పాప మాత్రం స్కూల్ అయిపోయిన తర్వాత డే కేర్కి వెళ్ళిపోయేది. ఎగ్జాక్ట్గా 4కి క్లాస్ స్టార్ట్ అయితే 7కి అయిపోయేది. ఆ 7కి మళ్ళీ ఇంటికి చేరుకునేటప్పుడు దాదాపు 8-8:30 అయిపోయేది. ఆ టైంలో నేను పిల్లలిద్దరిని డే కేర్ నుండి పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళకి వండి పెట్టుకొని తిని మళ్ళీ రేపటి గురించి రెడీ చేసుకొని అన్నీ పెట్టి వాళ్ళిద్దరిని పడుకోబెట్టి 10 o'clock కరెక్ట్గా మళ్ళీ చదువుకోవడానికి కూర్చునేదాన్ని. IELTS ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. చేసి 12 వరకు చేసేదాన్ని. పడుకొని మళ్ళీ ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ 4 గంటలకు లేచేసేదాన్ని. ఆ ఎగ్జామ్ అనేది చిన్న చిన్న స్కిల్స్ని మనం ఫాలో అవ్వడమే, చిన్న చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్ మాత్రమే ఉంటాయి, కానీ అచీవ్ చేయలేనిది కొండలాగా నాకు అనిపించేది. ఎంత ప్రాక్టీస్ చేశానంటే అంత ప్రాక్టీస్ చేశాను. అసలు నేను అప్పుడు ఎదుర్కొన్న మెంటల్ ప్రెషర్స్కి అండ్ నా చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్కి అనుకున్న అండ్ రీచ్ అవ్వాల్సిన గోల్కి నేను వెళ్ళాలని ఎంత కసిగా చదివి ప్రాక్టీస్ చేశానంటే అంత చేశాను. సో నేనేం చెప్తున్నా అంటే, మీరు కూడా ఏదన్నా IELTS చదవాలి అని అనుకుంటే ఫస్ట్ ఉండాల్సింది కమిట్మెంట్. ఈరోజు మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలి. మెయిన్ ఏంటంటే IELTSకి చాలా చాలా ప్రాక్టీసే అవసరము. IELTSలో 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ అనమాట. సో ఈ LRWకి ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది, స్పీకింగ్కి ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ LRW ఫస్ట్ వచ్చి లిజనింగ్ అనగానే మనం చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. అండ్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో లిజనింగ్ అనేది ఏంటంటే మనలాగా ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఉండదు. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్కి వెళ్ళారు,
డిస్కషన్ ఇస్తారనమాట లిజనింగ్‌లో మీకు. ఒక ఆయనొచ్చి హోటల్‌లో రూమ్ రెంట్ ఎంత అని అడుగుతాడు ఆమె. 1 డే స్టేకి ఎంత కాస్ట్ అని అడగగానే ఆమె డైరెక్ట్ $30 అని చెప్పేసిందనుకోండి. ఈయనేమంటాడు, "ఓహ్! $30 నేనొచ్చినప్పుడు లాస్ట్ టైమ్ $20 అది ఇది" అని చెప్పగానే ఏమంటారు మనకి ఈమేమంటది, "లేదు $30 ఇప్పుడు కాదు దాదాపు 1 ఇయర్ నుండి $30 అది ఇది" అని చెప్పి ఓకే. ఆ చిన్న ఆన్సర్ ఎలా మిస్ అయితదంటే 30, 30, 30 అనేది చాలా రిపీటెడ్‌గా చెప్పి లాస్ట్‌లో ఓకే. మీరు న్యూ కస్టమర్ కాబట్టి మీకిది అప్లికబుల్ అయ్యి లాస్ట్ 20 చెప్తారు. సో, మనం ఇప్పుడు 30 అనుకోవాలా? మధ్యలో 20 అనుకోవాలా? మధ్యలో ఇంకా గూడా అంటారు. మీరు ఇంతకుముందు వచ్చారు కాబట్టి మధ్యలో 10% డిస్కౌంట్‌లో చూస్తే 25 వచ్చింది. ఇన్ని వస్తదనమాట ఒక్క ఆన్సర్‌కి. సో, మనం ఎంత కీన్‌గా వినాలి అంటే అంత బాగా వినాలి. సో, ఏదన్నా అనగానే ఫస్ట్ అది రాసి మిగిలింది ఆన్సర్ వచ్చేసిందని మొత్తం వినకుండా చేయకండి. కంపల్సరీ అంతా వినడం నేర్చుకోండి. అండ్ ఎక్కడ మీరు క్యాచ్ చేయాలి, ఎక్కడ అర్థం చేసుకోవాలో బాగా అర్థం చేసుకొని లిజనింగ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నేనైతే పేపర్, పెన్ బేస్డ్ రాసిన. ఎందుకంటే నాకు పేపర్‌లో చూసి చేస్తేనే నాకు కరెక్ట్ వస్తది. నేను డైరెక్ట్ ఆన్‌లైన్‌లో చూసుకుంటా చేయలేను. సో, నేను పేపర్ చూసుకుంటూ నాకు ఏ వర్డ్ వాళ్ళు చెప్పినప్పుడు కావాలో నేను అండర్‌లైన్ చేసుకునేదనమాట. సో, వాళ్ళు ఒకవేళ ప్రైస్ అనేది వస్తుందనుకో, ఓకే. ఇక్కడ ఏదన్నా అమౌంట్ గురించి ఏదన్నా వస్తుందంటే రాసుకునేదాన్ని. కలర్ అని ఉందనుకో, సో, కలర్ గురించి నేను వెతకాలి, వినాలి, ఎక్కువ ఫోకస్ చేయాలన్నట్టు నేను అలా ప్రాక్టీస్ చేసిన. సో, లిజనింగ్ అది. అండ్ రీడింగ్ వచ్చేసి పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఆ పారాగ్రాఫ్స్‌లో వాళ్ళు క్వెషన్స్ అడుగుతారు. మీరు పారాగ్రాఫ్స్ చదివే ప్రతిసారి మీకేం అర్థమైందో ఓన్ లాంగ్వేజ్‌లో పక్కన తెలుగులో రాసుకోండి. అలా రాసుకోవడం వల్ల వాళ్ళు అడిగే క్వెషన్‌కి మీరు ఆన్సర్ ఎక్కడ వెతుకుతున్నారో మళ్ళీ ప్రతి లైన్ చదవాల్సిన అవసరం లేదనమాట. సో, ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఇంట్రడక్షన్ ఉంది. ఆయన ఇక్కడికెళ్ళాడంట, ఈ దేశంలో ఇది జరిగింది. పలానా దేశంలో ఇది సో, ఫస్ట్ మీకు ఆ పారాగ్రాఫ్‌లో మీరు తెలుసుకున్నదేంటో ఫస్ట్ దానిలో అక్కడ పక్కన రాసి పెట్టుకోండి. సో, వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఈజీగా తెలిసిపోద్ది. అండ్ ఒక్కొక్కసారి ఈ పారాగ్రాఫ్స్ అన్నిటిని అరేంజ్ చేయండి కరెక్ట్ సీక్వెన్స్‌లో అంటారు. సో, కరెక్ట్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ ఏం జరిగింది, ఫైనల్ కంక్లూజన్. సో, మీరు ఇలా రాసుకోవడం వల్ల ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి అది ఈజీగా అయిపోతది. సో, రీడింగ్ కూడా సేమ్ ఇండైరెక్ట్ లాంగ్వేజే ఉంటది కాబట్టి బాగా చదివి రాయడం నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైటింగ్. రైటింగ్ కూడా 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి లెటర్ రైటింగ్, ఒకటేమో డిస్కషన్ టాపిక్ అనమాట. సో, లెటర్ రైటింగ్ అంటే ఏందంటే మనం చిన్నప్పుడు రాసినట్టు డైరెక్ట్‌గా నాకు కడుపు నొప్పి వచ్చింది నేను అందుకే రాలేకపోతున్నా అని రాయకూడదు. మోస్ట్‌లీ అలాంటిది అయితే అడగరనుకుంటున్నాను. ఏదన్నా మీరు ఒక జాబ్‌కి అప్లై చేస్తున్నారా? లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ మిమ్మల్ని విజిట్ చేయడానికొస్తుంది. లేకపోతే మీ లగేజ్ ఏమైనా పోయింది. ఇంకా మీరు పాత ఆహ్, ఇంటి దగ్గర నుండి మీకేమన్నా కావాలి అలా ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ లగేజే పోయిందనుకోండి. లగేజ్ పోయిందనగానే వాళ్ళు ఆ లెటర్‌లో ఇస్తారు. మీ లగేజ్ పోయింది. ఎప్పుడు పోగొట్టుకున్నారు? ఎలా పోయింది? మీరు ఏమేమి కావాలనుకుంటున్నారు అని. సో, మనం ఎప్పుడు పోయిందనగా డగడగ ఆహ్, లెటర్ రైటింగ్ ఎట్లా హలో సార్ ఆర్ మేడము ఇదిగో నా లగేజ్ పలానా ఎయిర్‌పోర్ట్‌లో పోయింది. ఇట్లా అని డైరెక్ట్ రాయకూడదు ఎప్పుడు కూడా. ఏ క్వెషన్‌కైనా మర్చిపోకండి ఇంట్రడక్షన్ ఇవ్వడం. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పోయింది అని అన్నప్పుడు స్టార్టింగ్‌లో ఐ యూజువల్లీ ట్రావెల్ టు మెనీ ప్లేసెస్ అలాట్ అండ్ ఎప్పుడు నాకు ఇలా లగేజ్ పోవడం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం నేను పలానా ఎయిర్‌పోర్ట్ నుండి పలానా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంటే ఈ అరైవల్ దగ్గర ఈ లేఅవుట్ దగ్గర పోయింది బ్యాగ్ అని రాశారు. నెక్స్ట్ క్వెషన్ వాళ్ళొచ్చేసి ఈ బ్యాగ్‌లో ఏమేమి ఉన్నాయి అనగానే నా బ్యాగ్‌లో నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, బట్టలున్నాయి అట్లా డైరెక్ట్ రాయకూడదు. నా బ్యాగ్ అనేది పొడవుగా రెడ్ కలర్ లో ఉంది. దానికొక లెదర్ స్ట్రిప్ ఉంది. పైన ఒక జిప్ ఉంది. చిన్న లాక్ ఏసాను. పక్కన వాటర్ బాటిల్ ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే ఏందంటే మీకు ఆ క్వెషన్‌కి 150 వర్డ్స్ రావాలి ఆ లెటర్ రైటింగ్. సో, ఆ 150 వర్డ్స్ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల వస్తది. అట్లా చేసిన తర్వాత ఆ బ్యాగ్ ఇలా ఎలా పోయింది అని అన్నప్పుడు ఇట్లా నెక్స్ట్ మీరేం కావాలి అనుకుంటున్నారంటే
మళ్ళీ దాని గురించి చిన్న ఇంట్రడక్షన్. దాంట్లో నాకు ఇంపార్టెంట్ ఫైల్స్ అండ్ పేపర్స్ ఉన్నాయి. సో, ఒకవేళ బ్యాగ్ చిరిగిపోయిందంటే వేరే బ్యాగ్ అయినా పంపించండి గానీ, నాకు దానిలో ఉన్న పేపర్స్ ఇంపార్టెంట్. ఈ లెదర్ బ్యాగ్ ఇంత కొనుక్కున్నాను. అప్పుడు కాస్ట్ ఇంతయింది. దానికి రీఫండ్ చేసినా పర్లేదు. లేకపోతే అలా ఏదో ఒకటి ఏందంటే ప్రతిదానికి ఇంట్రడక్షన్ ఊహాగానం ఎక్కువ మీలో అయిపోవాలి. ఆ ఊహించుకొని రాయడం వల్ల మీకు టాపిక్ అండ్ కంటెంట్ ఖచ్చితంగా క్లియర్‌గా వస్తది. సో, దాన్ని మీరు చేసేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఫ్రెండ్ వస్తున్నారు మీ దగ్గర విజిట్ చేయడానికి, లేకపోతే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తున్నారు అంటే నువ్వేం సజెషన్ ఇస్తావు, తీసుకెళ్ళమని చెప్తావు అవన్నీ అన్నప్పుడు మీరు డైరెక్ట్గా రాయకూడదు. ఇవి తీసుకెళ్ళు అవి తీసుకెళ్ళు అని. కానీ ముందు ఇంట్రడక్షన్, లాస్ట్ టైం మనం సమ్మర్లో ఇలా టైం స్పెండ్ చేసాం కదా, సో ఈ సమ్మర్లో నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ఐఎమ్ రియల్లీ హ్యాపీ, అక్కడ ఇలా వాతావరణం చాలా బాగుంటుంది, అండ్ లేకపోతే ఎండాకాలం నువ్వు సన్ స్క్రీన్ తీసుకెళ్ళు, ఈ బట్టలు తీసుకొనెళ్ళు, షార్ట్స్ మంచిది, ఫుడ్ కూడా మంచిగా దొరుకుతది, పలానా రెస్టారెంట్స్‌కి వెళ్ళు, లేకపోతే గ్రీనరీ ఉంటది, లేకపోతే సంథింగ్ అలా చుట్టుపక్కలంతా మీరు ఊహించుకొని అలా రాయటం వల్ల మీకు కంటెంట్ దొరుకుతది. ఇదొకటి. అండ్ ఇంకా జాబ్ గురించి అప్లై చేసినప్పుడు, జాబ్ గురించి అనగానే మనం మెడికల్ ప్రొఫెషన్ కాబట్టి మనం ఏం రాస్తాము, ఏబుల్ టు డూ క్యాన్యులా అండ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఆక్సిజన్ ఇలా కాదు. మనం రాయాల్సిందేంటంటే మీ స్కిల్స్ అనేది మన ప్రొఫెషనల్ స్కిల్స్ కాదు రాయాల్సింది ఇక్కడ. నువ్వేం చేయగలుగుతావు, నీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, నేను ఎమర్జెన్సీ హ్యాండిల్ చేస్తాను, లేకపోతే పేషెంట్‌కి, డాక్టర్‌కి కమ్యూనికేట్ చేస్తాను, ఎడ్యుకేట్ చేస్తాను, అసెస్ చేస్తాను, ఇలా రాయాలనమాట. సో, అలా రాస్తే మీకు జాబ్ గురించి కంటెంట్ వస్తది. సో, ఇది లెటర్ రైటింగ్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిస్కషన్ టాపిక్. లెటర్ రైటింగ్‌కేమో మనకి 150 వర్డ్స్ కావాలి. డిస్కషన్ టాపిక్‌కి 250 వర్డ్స్ రావాలి. సో, ఈ 250 వర్డ్స్ ఎలా రావాలి డిస్కషన్ టాపిక్‌లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైమ్ జాబ్ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏంటి అలా అని అడుగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ రాయాలి. మీరు ఇంట్రడక్షన్ రాయాలంటే ఆ క్వశ్చన్‌ని రీఫ్రేజ్ చేసి రాయాలనమాట. ఐ మీన్ ఇప్పుడు వాళ్ళు నౌ-ఏ-డేస్ పార్ట్ టైమ్ జాబ్స్ ఆర్ ఇంక్రీజింగ్ మోర్ బికాస్ ఆఫ్ పీపుల్ ఇన్ డిమాండ్ అండ్ అని అన్నారనుకోండి. పార్ట్ టైమ్ జాబ్స్ గాట్ హై ఇన్ డిమాండ్ ఫర్ ద పబ్లిక్, అంటే పర్సన్స్‌ని పబ్లిక్‌లోకి నౌ-ఏ-డేస్‌ని కరెంట్లీ అని అలా మీరు దాన్ని రీఫ్రేజ్ చేసి, పారాఫ్రేజ్ చేసి సేమ్ అదే దాన్ని కింద రాయడమే ఇంట్రడక్షన్ అంటారనమాట. సో, నెక్స్ట్ బాడీ వచ్చేసి పార్ట్ టైమ్ జాబ్. నేను ఎలా రాసుకునేదాన్ని అంటే పేపర్‌లో పార్ట్ టైమ్ జాబ్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, పార్ట్ టైమ్ జాబ్ పైసలు వస్తాయి, మన ఫీజు మనం కట్టుకోవచ్చు, మన ఖర్చులు మనం చూసుకోవచ్చు. ఇంకా నెగెటివ్స్ వచ్చేసి టైం ఉండదు మనకు చదువుకోవడానికి, తినడానికి, స్ట్రెస్, స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ రాసేదాన్ని అనమాట. సో, అవే మీరు డిస్కస్ చేసి దాంట్లో బాడీలో రాయండి 2 పారాగ్రాఫ్స్‌లో. పాజిటివ్స్ అన్నీ ఒకటి రాయాలి, నెగెటివ్స్ అన్నీ ఒకటి రాయాలి. కంక్లూజన్‌కి వచ్చేటప్పటికి మీకు ఏ పాయింట్స్ ఎక్కువ ఉందో దానికి నీ ఒపీనియన్ రాసేయండి. ఆళ్ళెవ్వరు వచ్చి మిమ్మల్ని ఏంటి నీ ఒపీనియన్ ఇలా ఉందని ఎవ్వరు మనల్ని జడ్జి చేయరు, అడగరు కూడా. సో, మీరేంటంటే ఆ రెండిట్లో మీకు ఏది ఎక్కువ నెగెటివ్స్ ఎక్కువ ఉన్నాయా, సో నాకు పార్ట్ టైమ్ జాబ్ మేబీ నాకు చాలా సంపాదన ఇస్తది, లేకపోతే ఇంకేదైనా హెల్ప్ చేస్తుండొచ్చు, కానీ నాకు డబ్బులైతే వస్తున్నాయి కానీ వెనక ఫిజికల్‌గా, మెంటల్‌గా నేను స్ట్రెయిన్ అయిపోవడం వల్ల మేబీ ఈ పైసలు నేను ఉపయోగించుకోలేనంత పరిస్థితికొస్తానేమో. ఆ సంపాదన కంటే ఈ మెంటల్ స్ట్రెస్ నుండి రిలీవ్ అవ్వడమే నాకు మంచిగా అనిపిస్తుందని అట్లా కంక్లూజన్ అలా ఇవ్వాలనమాట. సో, ఇదొచ్చేసి రైటింగ్ పార్ట్. అండ్ స్పీకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈజీగా అయిపోతది. అక్కడేమి ఫారెన్ ఎగ్జామినర్స్ ఉండి మనల్ని ఏమి క్వెషన్స్ అడిగి, ఓహో! ఇలా చెప్పావా, అలా చెప్పావా అని అడగరు. వాళ్ళు ఏమి రాసుకోరు, ఏమి లేదు. జస్ట్ ఒక రికార్డర్ ఆన్ చేసి వాళ్ళు మన స్పీకింగ్ టెస్ట్ స్టార్ట్ చేస్తారు. ఆ స్పీకింగ్ టెస్ట్ ఏంటంటే, మనము కంటిన్యూగా మాట్లాడుతున్నామా కాదు, కానీ మనం చెప్పే వర్డ్స్‌ని రిపీటెడ్‌గా చెప్పకుండా ఉండాలి. సో, రిపీటెడ్‌గా చెప్పకుండా ఉండడం ఎలా అంటే, దానికి కూడా మీకు ఒకటి చెప్తాను. సో, ఈ స్పీకింగ్‌లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ క్వెషన్స్ అడుగుతారు, ఇంట్రడక్షన్‌లా ఉంటదది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చి ఒక టాపిక్ గురించి అడుగుతారు. అండ్ థర్డ్ వచ్చేసి మీ సెకండ్ టాపిక్ అయితే దేని గురించి మాట్లాడారో, ఆ థర్డ్ సెక్షన్‌లో ఆ క్వెషన్స్ గురించి ఆన్సర్ చేయాల్సి ఉంటదనమాట ఇన్ డీటెయిల్‌గా ఇంకా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వెషన్ వచ్చి, మీరేం జాబ్ చేస్తున్నారు అని అన్నారనుకోండి. ఐ యామ్ ఏ ప్రొఫెషనల్ నర్స్ అని. అలా కాదు మీరు చెప్పాల్సింది. మీరేమంటారు, ఐ గ్రాడ్యుయేటెడ్ యాజ్ ఎ బీఎస్సీ నర్స్
from NTR University for 4 years, and afterwards I moved to a place called ESA Hospital to work as a nurse, and there I deal with the patients అట్లా. సో ముందు ఇంట్రడక్షన్ ఇవ్వాలి, డైరెక్ట్గా నేను నర్స్ అవుతున్నాను కాదు. లేకపోతే ఇంకా ఏ ప్రొఫెషన్ అయితే ఆ ప్రొఫెషన్ గురించి కొంచెం కొంచెం ఇంట్రడక్షన్. డ్యూటీకి ఎందుకు లేట్ వచ్చామంటే స్టోరీ చెప్తాను చూడండి, అట్లనే చెప్పాలన్నమాట. సో ఏ విషయం చెప్తే కంటెంట్ ఎక్కువ వస్తుందో మీకే తెలుస్తుంది. మళ్ళీ సెకండ్ పార్ట్ వచ్చేసి చిన్న టాపిక్ అడుగుతారు, రీసెంట్గా నువ్వు ఏ మ్యారేజ్కి అటెండ్ అయినావో దాని గురించి చెప్పు, అది ఎలా నీకు సంతోషాన్ని ఇచ్చింది. మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ మా ఫ్యామిలీలో చాలా ఫంక్షన్స్ అవుతాయి, చిన్న చిన్న వాటికి పెళ్ళిళ్ళు అవుతాయి, బర్త్డేస్ జరుపుకుంటాము, పెద్దోళ్ళు గెట్ టుగెదర్ అని అవుతారు, ఇవన్నీ అటెండ్ అవుతాను. వీటన్నిటిలో నాకు నచ్చింది ఏంటంటే రీసెంట్గా నేను అటెండ్ అయిన మ్యారేజ్. స్టోరీ పాజ్ లేకుండా చెప్పాలి, చెప్పి రిపీటెడ్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే లాంగ్వేజ్ అనేది ఫాస్ట్గా వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరు చెప్పింది కూడా తొందరగా అయిపోతుంది. సో మీరు స్లోగా చెప్పడం నేర్చుకోవాలి. రోజు ఇది స్పీకింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఏం చెప్తున్నారు, ఎలా మీ ఎక్స్ప్రెషన్ కన్ఫ్యూజింగ్గా ఉందా లేకపోతే క్లారిటీగా ఉందా మీకే తెలిసిపోతుంది. సో మీరు స్పీకింగ్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే మీకు ఇష్టమైన ప్లేస్, థింగ్, పెట్, ఐ మీన్ యానిమల్, పర్సన్, చదువు గురించి ఇవి అడుగుతారు. సో థర్డ్ టాపిక్ వచ్చేసేటప్పటికి ఏం అడుగుతారంటే, మరి మ్యారేజెస్లో నవేడేస్ మీరు చాలామంది ఎక్కువ డబ్బులు స్పెండ్ చేస్తున్నారు, మరి దీని గురించి నీ ఒపీనియన్ ఏంటి అంట. అవును, యాక్చువల్గా అది నిజమే కాదు. నా ఒపీనియన్లో మ్యారేజ్ అనేది మంచి ఫ్యామిలీస్ అందరు కూర్చొని ఒక మంచి మాట్లాడుకొని అంత చాలు, దానికి అంత పెద్ద డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అలానే రిలేటెడ్గా ఉంటుంది. మరి డబ్బులు అట్లా వేస్ట్ చేయాలి అన్నప్పుడు మరి నువ్వేం చేస్తావు అంటే, నాకు నేనేం చేస్తాను డబ్బులు ఖర్చు చేసుకుంటా అని. సో అలా వాళ్ళు అడిగినప్పుడు సమాజంలో పెళ్ళి అనేది ఒక ముఖ్యమైన పార్ట్ కాబట్టి దాన్ని జరిపించడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఒకరిని చూసి ఒకళ్ళు నేను వాళ్ళకంటే ఎక్కువ బాగా చేయాలి, వీళ్ళకంటే ఎక్కువ బాగా చేయాలి అని అనుకుంటూ డబ్బులు స్పెండ్ చేయడం వేస్ట్ అని నా ఉద్దేశం అని అట్లా. సో మీకు ఏదైతే సెకండ్ది టాపిక్ వస్తుందో థర్డ్ది కూడా దాన్ని కవర్ చేస్తారనమాట. సో ఇలా IELTS ఎగ్జామ్ అయింది. ఫైనల్గా ఇంత నేను చెప్తున్నా కానీ ఇంతకన్నా నేను చెప్పి నేర్చుకుని ఇంత ప్రాక్టీస్ చేస్తే కూడా నాకు వచ్చిన స్కోరు ఎంత, 6. మీ అందరికీ తెలుసు అనుకోండి. నేను అనేది ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, కాన్ఫిడెంట్ తెచ్చుకోండి, రాయండి. ఏం కాదు, ఒకసారి ఏదన్నా అయితే మళ్ళీ రెండోసారి రాయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అండ్ మీ థింకింగ్ అనేది ఇంగ్లీష్లోనే థింక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమనుకుంటారు, డ్యూటీ అయిపోగానే నేను జల్దీ ఇంటికి వెళ్ళిపోయి వంట చేసి ఇల్లు ఊడ్చేసి అంతా మీరు తెలుగులో ఆలోచించకూడదు, ఇంగ్లీష్లోనే. ఈ ఓన్ లాంగ్వేజ్ బంద్ చేసి ఇంగ్లీష్లో ఆలోచించడం, ఇంగ్లీష్లో మీరు మాట్లాడుకోవడం నేర్చుకోండి. అండ్ సో IELTS ఇదనమాట. సో కొన్ని దాంట్లో IELTS ఎగ్జామ్ కూడా అవసరం లేదు అని కూడా చెప్పి కెనడాకి రావచ్చు అంటున్నారు. అది కూడా ఒక ప్రోగ్రాంలో, LMIA ప్రోగ్రాంలో IELTS అడగరు అని నాకు తెలుసు. సో నాకు తెలిసినంత వరకు IELTS రాసి ఇక్కడికి వస్తే మీకే మంచిది. అండ్ వర్క్ పర్మిట్కైనా PRకైనా ఇది అప్లికబుల్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ IELTS బాగా ప్రిపేర్ అయిపోండి, ఎగ్జామ్ రాసేయండి, స్కోర్ తెచ్చేసుకోండి, మంచిగా కెనడా రావడానికి పాత్ని స్టార్ట్ చేసేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ IELTSకి PR కోసం కానీ వర్క్ పర్మిట్ కోసం కానీ మనం రాయాల్సినది జనరల్ మాడ్యూల్. అకాడమిక్ అనేది చదువు కోసం, స్టడీ పర్మిట్ కోసం రాయాలన్నమాట.